వేసవితో పాటు ఏపీలో రాజకీయాలు సైతం వేడెక్కుతున్నాయి. ఎన్నికలు సమీపించడంతో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ఇప్పటి వరకు అధికార వైసీపీ అభ్యర్థుల ప్రకటన పూర్తి చేసింది. అటు ఎన్డీఏ కూటమిగా పోటీ చేస్తున్న టీడీపీ, జనసేన, బీజేపీ అభ్యర్థులు సైతం దాదాపు ఖరారయ్యారు. వైసీపీ వర్సెస్ ఎన్డీఏ అన్నట్లు ఉంది పరిస్థితి. ఈ తరుణంలో కాంగ్రెస్ పార్టీ తన అభ్యర్థులను ప్రకటించింది. వామపక్షాలతో పొత్తు పెట్టుకున్న కాంగ్రెస్ మహా కూటమిగా బరిలోకి దిగనుంది. దీంతో ఏపీలో త్రిముఖ పోటీ తప్పదని తేలిపోయింది. రాష్ట్ర వ్యాప్తంగా 175 అసెంబ్లీ, 25 పార్లమెంటు స్థానాలకు గాను 58 అసెంబ్లీ, 8 లోక్సభ స్థానాలకు అభ్యర్థుల ఎంపికను కాంగ్రెస్ పార్టీ పెండింగ్లో పెట్టింది. ఇతర చోట్ల అభ్యర్థులను ఖరారు చేసింది. కడప పార్లమెంట్ స్థానానికి కాంగ్రెస్ అభ్యర్థిగా వైఎస్ షర్మిల పోటీ చేయనున్నారు. రాజమండ్రి నుంచి గిడుగు రుద్రరాజు, బాపట్ల నుంచి జేడి శీలం, కాకినాడ నుంచి పల్లం రాజు, విశాఖ నుంచి సినీ నిర్మాత సత్యారెడ్డి పేర్లను ప్రకటించారు. జాతీయ స్థాయిలో వామపక్షాలు ఇండియా కూటమిలో కొనసాగుతున్నాయి. ఏపీలో సైతం వామపక్షాలు కాంగ్రెస్ పార్టీతో కలిసి పోటీ చేసేందుకు నిర్ణయం తీసుకున్నారు. చిన్న చితక పార్టీలు సైతం కాంగ్రెస్ తో జత కలిసే అవకాశం ఉంది. అందుకే ఆ స్థానాలను పెండింగ్ లో పెట్టినట్లు తెలుస్తోంది. కడప నుంచి వైఎస్ షర్మిల పోటీ చేయనుండడంతో అక్కడ రాజకీయ సమీకరణాలు మారే అవకాశం ఉంది. ఇప్పటికే అక్కడ వైసీపీ సిట్టింగ్ ఎంపీ అవినాష్ రెడ్డిని ఖరారు చేసింది. టీడీపీ అభ్యర్థిగా భూపేష్ రెడ్డి పోటీ చేయనున్నారు. దీంతో ఇక్కడ త్రిముఖ పోటీ నెలకొనే అవకాశం ఉంది. జగన్ను రాజకీయంగా ఢీకొడుతున్న షర్మిల అందుకు తగ్గట్టుగానే కీలక నిర్ణయం తీసుకున్నారు. ముఖ్యంగా కడప అంటేనే వైఎస్ కుటుంబానికి అడ్డ. అటువంటి చోట వైఎస్ కుటుంబానికి చెందిన ఇద్దరు వ్యక్తులు బరిలోకి దిగడం ప్రతిష్టాత్మకంగా మారింది. దీంతో వైఎస్ కుటుంబ సభ్యుల్లో కూడా చీలిక స్పష్టంగా కనిపించింది. అటు వైఎస్ఆర్ అభిమానుల్లో సైతం ఒక రకమైన గందరగోళం. వారు ఎటువైపు మొగ్గు చూపుతారు అనేది తెలియాల్సి ఉంది. గత కొద్ది రోజులుగా వైఎస్ కుటుంబంలో రాజకీయ విభేదాలు వచ్చిన సంగతి తెలిసిందే. ముఖ్యంగా సోదరుడు జగన్ను షర్మిల విభేదిస్తున్నారు. కాంగ్రెస్ లో చేరి పీసీసీ పగ్గాలు అందుకున్నారు. అప్పటి నుంచి జగన్ను టార్గెట్ చేసుకుంటూ వచ్చారు. మరోవైపు వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో నిందితుడిగా ఉన్న అవినాష్ రెడ్డి మరొకసారి ఎంపీగా పోటీ చేస్తున్నారు. ఇప్పటికే చాలా సందర్భాలలో అవినాష్ పాత్రను, నిందితులను జగన్ వెనకేసుకొస్తున్నారని షర్మిల ఆరోపణలు చేశారు. ఈ తరుణంలో ఇప్పుడు షర్మిల నేరుగా రంగంలోకి దిగడం విశేషం. అయితే షర్మిల వైసీపీ ఓట్లను చీల్చే అవకాశం ఇక్కడ స్పష్టంగా కనిపించింది. అదే జరిగితే టీడీపీకి ప్రయోజనం చేకూరే అవకాశం ఉంది. అందుకే ఇక్కడ టీడీపీ భూపేష్ రెడ్డి బదులు తనకు టికెట్ కావాలని ఆదినారాయణ రెడ్డి కోరుతున్నట్లు చెబుతున్నారు. మొత్తానికైతే అనుకున్నట్టే సోదరుడు జగన్ కు షర్మిల గట్టి సవాల్ విసురుతున్నారు.